ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక రాజధానిలో మళ్లీ ఆశలు చిగురించాయి. గత 5 ఏళ్లుగా మరుగున పడిన అమరావతి పనులు మళ్లీ స్పీడ్ అందుకోనున్నాయా? అసలు అమరావతి విషయంలో చంద్రబాబు అండ్ కో ఏమనుకుంటోంది? అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారి ఆలోచన ఎలా ఉంది? అసలు అమరావతి ఫ్యూచర్ ఏంటి? రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు అనుభవం ఎంతో అవసరమని ప్రజలు భావించారు. అలాంటి విజనరీ ఉన్న నాయకుడైతే ఏపీని అభివృద్ధి పదంలో నడిపించగలరు అని ప్రజలు భావించారు. అన్నింటికీ మించి తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండడంతో ఏపీకి కూడా ఒక అత్యుత్తమ రాజధాని అయితే బాగుంటుంది అని చంద్రబాబు లాంటి నాయకుడితోనే సాధ్యమని టీడీపీ ప్రజలు ఆశపడ్డారు. దానికి అనుగుణంగా ఏపీకి రాజధాని ఏ ప్రాంతంలో అయితే బాగుంటుంది అని చంద్రబాబు కమిటీ కూడా వేశారు. రాజధానికి కావలసిన అన్ని హంగులు కలిగిన నగరం ఏపీలో ఎక్కడా ఉందా అని సీరియస్గానే కసరత్తు చేశారు. అన్ని ఆలోచించాక చివరకు గుంటూరు, తుళ్లూరు మధ్యన రాజధాని ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయానికి వచ్చారు. మొత్తానికి రాజధాని ప్రాంతం ఖరారైంది. దీనికి ఒక మంచి పేరు ప్రతిపాదించాలని బాబు నిర్ణయించారు. దానికి అనుగుణంగా అమరావతి అనే అద్భుత పేరును రాజధాని ప్రాంతానికి ఖరారు చేశారు. అమరావతికి ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఏపీకి రాజధాని లేని లోటు తీరుతుందని అందరూ అనుకున్నారు. అమరావతి కోసం అక్కడి ప్రాంత రైతుల నుంచి 1000 ఎకరాల్లో భూమిని సేకరించారు. చాలామంది రైతులు కూడా రాజధాని కోసం తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు. మొదట రాజధాని ఏరియా ఖరారైంది. ఆ తర్వాత భూసేకరణ కూడా జరిగింది. ఇక రాజధాని పనులు స్పీడ్ అందుకున్నాయి. అమరావతి ప్రాంతాన్ని చదును చేసి కొత్త నిర్మాణాలు ప్రారంభించారు. అంతా అనుకున్నట్లుగానే అమరావతి రాజధానికి ఒక నిర్మాణ రూపం ఇవ్వాలనుకున్న బాబు ఆలోచనలకు తగ్గట్టుగానే పనులు సాగాయి. కానీ చంద్రబాబు రాజధాని ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు కాకుండా కొన్ని తాత్కాలిక ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టారు. అయితే తాత్కాలిక కట్టడాలకు బదులు శాశ్వత కట్టడాలు కడితే అయిపోయేది కదా అని ప్రతిపక్షాల నుంచి విమర్శలొచ్చాయి. అనవసరంగా కోట్లాది డబ్బును చంద్రబాబు తాత్కాలిక కట్టడాలకు వృధా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు వస్తూ ఉన్నా టెంపరరీ బిల్డింగుల నిర్మాణాలు ఆగలేదు. ఇదే సమయంలో చంద్రబాబు అమరావతిపై దృష్టి పెడుతూనే మరోవైపు ఏపీకి ఆయువు పట్టు అయిన పోలవరం లాంటి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. ఇలా ఒకవైపు అమరావతి నిర్మాణంతో పాటు ఇతర అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి రావడంతో రాజధాని అంశం కొంత మందగించింది. ఇంతలోనే ఎన్నికలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికలే అమరావతి గతిని మలుపు తిప్పాయి. ఇక 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు. ఇదే అమరావతికి అష్టకష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్నికల్లో గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి ఏపీకి 3 రాజధానులు అవసరమని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి జగన్ చెప్పిన కారణాలు కూడా ఆ సమయానికి ఏపీ ప్రజల్లో కొంత ఆలోచనకు గురిచేశాయి. ఉమ్మడి ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉన్న సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి జరిగింది. పూర్తిగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు మాత్రమే మిగిలింది. రేపటి రోజున అమరావతి కూడా అలా కాకూడదు అనే 3 రాజధానులు అయితే బాగుంటుందనే వాదన తెర మీదకు తెచ్చారు. రాయలసీమలోని కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, అలాగే వైజాగ్ ఆర్థిక రాజధానిగా ప్రస్తావిస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్ చేశారు. దీంతో అమరావతి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2019లో చంద్రబాబు ఓటమి తర్వాత అమరావతిలో చిన్న నిర్మాణం కూడా జరగలేదంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. 2019 వరకు అమరావతి పరిసర ప్రాంతాల్లో కోట్లలో పలికిన భూముల ధరలు జగన్ వచ్చాక అమాంతంగా పడిపోయాయి. అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఒక దశలో జగన్ రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తారనే అనుకున్నారు. దీంతో ఇక అమరావతి పరిస్థితి అంతే సంగతులు అనుకున్నారు. విశాఖకు రాజధానిగా తరలించే క్రమంలోనే ఏపీకి మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు కూడా అమరావతిని మరో మలుపు తిప్పాయి. ఈసారి ఎన్నికల్లో జగన్ను ప్రజలు చిత్తుగా ఓడించారు. మళ్లీ చంద్రబాబుకు ఏపీ ప్రజలు పట్టం కట్టారు.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంది. గతంలో అమరావతి విషయంలో కొంత ఆలస్యం చేశామని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పొరపాట్లు మళ్లీ రిపీట్ చేయొద్దనే భావనలో బాబు ఉన్నారట. ఇక తాత్కాలిక నిర్మాణాలు కాదు, శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని బాబు యోచిస్తున్నారట. వీలైనంత త్వరగా రాజధాని అమరావతిని పూర్తి చేసి ఏపీ ప్రజల్లో పూర్తి భరోసా కల్పించాలని భావిస్తున్నారట. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అదే అమరావతిలో తిరిగి రాబట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారట. గతంలో ప్రతిపాదించిన నిర్మాణాల నమూనాలకు మరోసారి దుమ్ము దులిపి కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించి నిర్మాణాలు పూర్తి చేయాలని బాబు అనుకుంటున్నారట. అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా ఏర్పడాలంటే ఇదే సరైన సమయమని నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది భవిష్యత్తులో ఏపీ ప్రజలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందని, ఇప్పుడు తన ముందున్న ప్రధాన టాస్క్ ఒకటి అమరావతి కాగా మరొకటి పోలవరమని తన సన్నిహితుల వద్ద చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. చంద్రబాబు ఆలోచన ఇలా ఉంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టేవారు మాత్రం కాస్త డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. గత అనుభవాల దృష్ట్యా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కొంతమంది ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. గతంలో అక్కడ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయామని, ఈసారి మరి పెట్టుబడులు పెడితే తమ పరిస్థితి ఏంటా అని వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరికొద్ది మంది మాత్రం తమకు ఓకే చెప్పినట్టు తెలిసింది. అమరావతి విషయంలో మరొక సంవత్సరం అయ్యాక పెట్టుబడులు పెట్టే విషయం ఆలోచిస్తామని చెప్పినట్టు సమాచారం. ఈ సంవత్సర కాలంలో అమరావతిలో ఏదైనా కదలిక ఉంటే దానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. మరికొందరు మాత్రం చంద్రబాబును మాత్రమే నమ్ముకొని అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారట. చంద్రబాబు అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తారని నమ్మకం తమకు ఉందని పెట్టుబడులు పెట్టేవారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరి వైఖరి మాత్రం విచిత్రంగా ఉంది. అటు పెట్టుబడులు పెట్టాలని ఉన్నా పెడితే ఏమవుతుందో అని డైలమాలో ఉంటున్నారట. అలాంటి వారు మధ్య మార్గంగా పూర్తి స్థాయిలో కాకుండా పరిమిత స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారట. మొత్తానికి అమరావతి అంశంలో చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతోందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజధానిని త్వరగా పూర్తి చేయాలని ప్రజలు భావిస్తుండగా అమరావతిలో పనులు స్పీడ్ అందుకుంటే పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇక అమరావతి భవిష్యత్తు బాబు చేతిలో ఉంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాజధాని అమరావతిని బాబు తీర్చిదిద్దుతారా, లేక గతంలో మాదిరి తాత్కాలిక భవనాలతో కాలం గడిపేస్తారో వేచి చూడాలి.